యేసు రాజుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసయ్యా యేసయ్యా హోసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా ప్రైజ్ ది లార్డ్. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా దావీదు కుమారునికి దావీదు కుమారునికి దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా 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 పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన ప్రభావమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా సన్నధాతుల సితారతోను సన్నధాతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సముద్రతోను నా చెప్పుతోను సముద్రతోను నా చెప్పుతోను మట్టలాదివారం ఇలా మేము దేవుని స్తుతిస్తూ సర్వమానవాళికి శాంతిని రాజు స్థితిపడిన కాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన దేవుని స్తోత్రము చేయసాగి ఆ సమయంలో ఒక కొందరు పరిచయులు మీరు కూడా మీ శిష్యులను గద్దింపమని ఆయనకు చెప్పగా ఆయన వారిని చూసి వీరు మునపులేలా ఈ రాళ్ళు కేకలు వేయులని మీతో చెబుతున్నారని మట్టలు అన్ని బాగా ఊపవలను దిగుతున్నప్పుడు ఆకాశ పక్షులకు రాజు
మనది పూగా గల మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మనకు రాజులకు రాజైనాయి మనది పూగా పరపాడే రండి రండి రాజులకు వాలంటీర్లు ఏమన్నా లైన్ లో పెట్టండి వాళ్ళని మా పిల్లలు వరకు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మేడు. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. కూర్చున్నాడని ఒకడు పరిగెత్తిపోయి పాలుడి ఏలియా దీని దింపవచ్చునేమో చూతమనను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఈ కూడలిలో ఉన్న వారందరికీ వందనాలు. పుదురుపట్నంలో అతి ప్రాచీనమైన సంఘము క్రైస్తవ సంఘము సిఎస్ఐ రామేశ్వరం సంఘము. మా అందరి తరఫున ఇక్కడున్న మీ అందరికీ వందనములు. గమనిస్తే ప్రభువైన యేసు వారు చివరి వారంలో ఆయన ప్రాణముని లోకమంతటి కొరకు పెట్టక ముందు చివరి వారములో ఆయన యెరూషలేములో ప్రవేశించి అందరినీ సందర్శించి అందరి కొరకు ప్రార్థించి అందరిని ధైర్యపరిచి అందరూ సమాధానముగా సమాధానములు ఈ ప్రపంచంలో అందరూ కలిసి జీవించాలి అని ఆయన బోధించి 1 వారం తరువాత ఈ లోకమంతటి కొరకు ప్రభువైన యేసు వారు తన ప్రాణమును అర్పించి ఉంటున్నారు. మరి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరి కొరకు ఈ పట్టణం అంతటి కొరకు ఈ కూడలిలో రామేశ్వరంలో ఉండే కుల మతములకు అతీతముగా అందరి కొరకు ప్రార్థన చేస్తూ తల్లు వంచి చిన్న విజ్ఞాపన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు దేవా నీకు వందనములు. మా పట్టణమును దీవించండి. ఆనాడు యెరూషలేములో యేసయ్య మీరు శాంతి సమాధానముల చేత అనుకోకు తగ్గింపునకు సాత్వికమునకు సాదృశ్యమైన అందరికీ శుభాశీస్సులు మీరు ఊరేగింపుగా తెలియపరిచి ఉంటున్నారు. ఇదిగో ఈ పట్టణమును దీవించండి. కుల మతములకు అతీతముగా మీ ప్రేమలో మేమందరము సంతోషముగా జీవించగలిగే మంచి క్రీస్తు బుద్ధిని మాకు ఇవ్వమని ఈ పట్టణాన్ని దీవించమని దేవా మేము కూడా తగ్గింపులో అనుకువలో పరస్పర ప్రేమలో మరి అందరం కలిసిమెలిసి జీవించే మంచి నూతన బుద్ధిని మాకందరికి ఇవ్వమని సంఘమును ఈ కూడలిలో ఉండే ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసు నామములో ప్రభు యేసు నామములో ఈ మనవులను అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ ఈ పట్టణం అంతటిపైన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.
ఈ దినం మట్టలాదివారపు దినము. ప్రభువైన యేసు వారు మానవ చరిత్రలో అతి దీనుడై ఎంతో అనుకువతో తగ్గింపుతో సేవ చేయాలి అన్న దృక్పథము చేత యెరూషలేములో తను చనిపోకముందు చివరిసారి అందరికీ దర్శనమిచ్చిన ఈ సుదినం. ఈ దినమున ప్రాముఖ్యంగా 2 అంశాలు మేమందరం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యొక్క గుంపు అందరూ కూడా వందల వేలాది సంఖ్యలో ప్రభువైన యేసు వారిని హోసన్నా హోసన్నా అనగా మమ్మల్ని రక్షించు కాపాడు అని ప్రతిగానముల చేత యెరూషలేము నగర వీధుల్లో పస్కా పండుగకు వచ్చిన తండోపతండములు అన్ని కూడా ప్రభువైన యేసు వారిని స్తుతించి కొనియాడి కీర్తించి ఉంటున్నారు. యేసు వారు చెప్పినదేమనగా, అణకువకు తగ్గింపుకు గుర్తైనటువంటి చిన్న గాడిద పిల్ల పైన కూర్చుని ప్రజల హర్షధ్వానముల మధ్య యెరూషలేము పట్టణంలో ఆయన ఆ యొక్క వీధుల గుండా అందరినీ పలకరించి అందరినీ ఆయన అభినందించి తాను అందరి కొరకు ప్రాణం పెట్టబోయే దినం వస్తుంటున్నది, మీరందరూ సమాధానముగా ఉండండి, శాంతిగా ఉండండి, అనుకువగా ఉండండి అన్న ఆ యొక్క పారమార్థిక సందేశమును అందరికి వినిపించుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము ప్రభువైన యేసు వారి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ శ్రమ పడటం, సేవ చేయటం, మెప్పును ప్రక్కన పెట్టి తగ్గించుకొని మమ్మల్ని మేము ప్రభువైన యేసు వారి పేరు మీద సేవ చేయటం, మేము తిరిగి ఈ దినమున మమ్మల్ని మేము పునః అంకితం చేసుకొని దేవుని సేవలో ముందుకు వెడతాము. కాబట్టి లోకమంతటికి ప్రభువైన యేసు వారు చెప్పిన సందేశం ఒకటే, అందరూ ఒకరినొకరు ప్రేమించండి, గౌరవించండి, ఒకరి సేవలో ఒకరు మీరు ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళండి, గర్వాన్ని అహంకారముని తీసివేసి అనుకువలో తగ్గింపులో జీవించండి. మరి ముఖ్యముగా క్రైస్తవులు సేవకురాండై సేవా దృక్పథాన్ని ఎన్నుకోండి అని చెప్పిన ఈ యొక్క సుదినమున ప్రభువైన యేసు వారి మాదిరిని మేము అనుకరిస్తూ ప్రభువైన యేసు వారికే జేజేలు పలుకుతూ మరి రామేశ్వరం సంఘం తరపున ఈ యొక్క చిన్న సందేశమును రామేశ్వరం సిఎస్ఐ డీసీగా మా సంఘపక్షముగా నేను మరి మీ యొక్క మీడియా ప్రతినిధులకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రభువైన యేసు వారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ.